సో ఇది వచ్చేసి మర్రి చెట్టు, దాని స్టెమ్స్ ఇలా కట్ చేసాము ఎక్స్ట్రా. సో కట్ చేశాక అట్లా ఉంటుంది కదా, సో దానికి ఎలోవెరా అలా రాస్తే ఎలోవెరా కానీ ఫంగస్ చేరదంట. ఎలోవెరా కానీ చెక్క పొడి కానీ దాల్చిన చెక్క ఉంటుంది కదా అది కానీ ఈ రెండు బాగా పనిచేస్తాయి. పసుపు కానీ ఇన్ని యాంటీబయాటిక్ పసుపు కూడా రాయొచ్చు. పసుపు కూడా రాయొచ్చు. ఓకే. లేకపోతే మట్టి తడి మట్టి ఉంటుంది కదా, ఎమ్మటే తడి మట్టి కూడా ఇట్లా పైన పెట్టేసేయచ్చు. ఓకే, తడి మట్టి కూడా పెట్టినా అది ఇది పాడవదన్నమాట స్టెమ్. ఇప్పుడు తడి మట్టి పెడితే తొందరగా ఇగురు వస్తుంది. వీటన్నిటి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఈ ఎరువు అనేది 15 రోజులకు ఒకసారి వేయాల్సిందే.